నిద్రపోయేటప్పుడు, ప్రశాంతంగా లేచేటప్పుడు, సంతోషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. నిజాన్ని నమ్మించాలి అంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ప్రపంచంలో అన్ని నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటపడతాయి. నమ్మక ద్రోహం అంటే ఏంటో తెలుసా? ఒకరిని నమ్మి మనస్ఫూర్తిగా మన బాధను చెప్పుకుంటే దాన్ని 10 మందికి చెప్పుకొని ఆనందిస్తారు. దాన్నే నమ్మక ద్రోహం అంటారు. మరణం వస్తే మనం చనిపోతాం అనుకుంటారు అందరూ, కానీ కొందరు పెట్టే బాధలు, మాట్లాడే మాటలకి మానసికంగా మనుషులు రోజు చనిపోతూనే ఉన్నారు. మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, మంచి సంస్కారం. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ కష్టం వచ్చిన ప్రతిసారి అప్పు చేయకు. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు మిత్రమా.